నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. 2019 నుంచి 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఆయన పాలనా హయాంలో ఎలాంటి అవినీతి జరిగిందో, ఎలాంటి దోపిడీ జరిగిందో తెలుగు ప్రజలందరికీ తెలుసు. అయితే ప్రజలందరిలో ఒకటే ఉత్కంఠ, జగన్ రెడ్డికి శిక్ష ఎప్పుడు పడుతుంది, జైలుకి ఎత్తేది ఎప్పుడు అతన్ని అని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదా, మరి జగన్ రెడ్డికి ఆ మినహాయింపు ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి మదిలో కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రమాదకరమైనటువంటి నిజం బయటపడతా ఉంది. అవేంటంటే ఆయన హయాంలో జరిగిన స్కాములు. కేసులు నమోదవుతున్నాయి, కొంతమందిని అరెస్ట్ చేశారు, కానీ అసలు సూత్రధారి అంతిమ లబ్ధిదారు మాత్రం బయట తిరుగుతున్నాడు. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ పూర్తిగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ప్రభుత్వమే మద్యం అమ్మకాలను తన చేతుల్లోకి తీసుకుంది, ప్రీ ప్లాన్డ్ గా. ప్రజలకు ఏమని చెప్పారు జగన్? ఒక్కసారి మీరు రిమైండ్ చేసుకోండి. మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాను, ఏపీలో మద్యపానం అనేదే ఉండదిక, ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పి అప్పుడు చాలా గొప్పగా ప్రజలకి సుమతి శతకాలు చెప్పారు. కానీ ఈ పాలసీ వెనక అసలు ఉద్దేశం ఏంటి? ప్రజల ఆరోగ్యమా, లేక వేల కోట్ల రూపాయల అక్రమార్జనకు బాటలు వేయడమా? ఈరోజు లిక్కర్ స్కామ్ కేసులో విచారణ జరుగుతుంది. అవును, సిట్ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి, మరి కొంతమంది అరెస్ట్ అయ్యారు. కానీ ప్రజలు అడుగుతున్నది ఒకే ఒక్క ప్రశ్న, అదేంటి అని అంటే ఈ స్కామ్ లో అసలు లబ్ధిదారు ఎవరు? ఒక సాధారణ వ్యక్తి లేదా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఇంత పెద్ద వ్యవస్థను ఒక్కడే నడిపించగలడా? ఎవరు నడిపించారు ఈ రాష్ట్రాన్ని 2019 నుంచి 2024 వరకు? ఆ వ్యక్తి అంతిమ లబ్ధిదారు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పాలసీని సామాన్యుడు ప్రభావితం చేయగలడా? ఇది అసాధ్యం కదా. అయితే ఎవరి ఆదేశాలతో ఈ వ్యవస్థ పనిచేసింది? ఎవరు రాష్ట్రాన్ని నియంతలాగా పరిపాలించారు? ఈ రోజు విచారణలు జరుగుతున్నాయి, సిట్టు విచారణ జరుపుతూ ఉంది పలు స్కామ్లలో. కానీ అవి ఎక్కడ ఆగుతున్నాయి? మధ్యవర్తులు ఎవరు? అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వ్యక్తుల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? కింగ్ పిన్, అదే అంతిమ లబ్ధిదారు దాకా ఎందుకు వెళ్ళట్లేదు అన్నది ఇప్పుడు ప్రశ్న. అసలు ఎందుకు వెళ్ళట్లేదు? వై? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? దర్యాప్తు సంస్థలదా, లేదా రాజకీయ నాయకత్వానిదా? ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు ఎప్పుడు వస్తుంది? జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు జైల్లో వేస్తారు? అదే సామాన్య ఒక వ్యక్తి అయితే చిన్న ఉద్యోగి తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, అవసరమైతే స్టేషన్లో పెట్టి కుల్లబొడుస్తారు. ఒక మామూలు వ్యక్తి, ఒక పిక్ పాకెటర్ని కూడా లాకప్ డెత్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదా. ఏది మరి అక్కడ? వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగితే అసలు దొంగలు మాత్రం సేఫ్ గా ఉంటున్నారు. ఇప్పుడు ఇది చట్టం అందరికి సమానం అనుకోవచ్చా, లేదంటే చట్టం కేవలం బడుగులకి బలహీనులపై జులుం ప్రదర్శించడానికి మాత్రమేనా అనేది సర్వత్రా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. కాదు, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డల పీట అనుకోవచ్చు. ఇది ఒక్క లిక్కర్ స్కామ్ మాత్రమే కాదు, ఇసుక, ప్రకృతి వనరుల విధ్వంసం స్కాము, ఇవన్నీ కూడా ప్రజలకు అందాల్సినటువంటి, ఉచితంగా అందాల్సిన సహజ వనరులు కూడా కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయాయి. దొంగదారిన దొడ్డిదారిన దోచేసుకున్నారు ప్రజలకి రావాల్సినవి కూడా. ఇప్పుడు వాళ్ళందరూ జగన్ అరాచకానికి సపోర్ట్ చేస్తూ కన్ను మిన్ను కానకుండా రప్ప రప్ప నినాదాలతోటి రాష్ట్రంలో చెలరేగిపోతా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కొంతమందికి, తన అనుయాయులకి, కరుడు గట్టిన వ్యక్తులకి డబ్బులు పంచాడు. కొంతమంది అధికారులకు కూడా వాళ్ళు ఊహించిన డబ్బును ఎదజల్లాడు. తద్వారా తనకు సహకరించారు. మనం చూసాం, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా జైలుకి వెళ్ళారు కదా. అంటే వాళ్ళందరూ కూడా అందులో ఆ దొంగ పనిలో పాలిభాగస్తులు అయ్యారు. ఈ రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకుంటే లడ్డూ కల్తీ మనం చూసుకుంటే కనుక ఆ కేసుని ప్రజల విశ్వాసాన్ని కూడా డబ్బు కోసం అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యో, అసలు దాంట్లో ఉన్నటువంటి ఆ కెమికల్స్ ఏంటి, అసలు రసాయనాలు ఏంటి, ఇవన్నీ కూడా అంటే వాళ్ళ పవిత్రమైనటువంటి హిందూ సోదరుల మతభావాలను దెబ్బతీసేందుకు లెక్క చేయకుండా, వెనుకాడకుండా మనలో కూడా రాపేది అని చెప్పి ఇష్టానుసారం పేటరీకిపోయాడు. డబ్బుంటే చాలు, నేను దేనైనా కల్తీ చేస్తా, నేను ఏమైనా చేస్తా, ఇంకా ఇతరుల మీద ఎదురుదాడి చేస్తా. దీని గురించి ప్రస్తావిస్తే నేను అవసరమైతే ఖాళీ మద్యం బాటిల్ తీసుకెళ్లి నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ పెట్టిస్తా, ఇది కూటమి ప్రభుత్వం మీద నెట్టేస్తా, కల్తీ మద్యం చేయిస్తా, మళ్ళా అధికారం కోల్పోయిన తర్వాత కూడా జోగి రమేష్ లాంటి వాళ్ళని వాడుకుంటా, మళ్ళా నేనే కంప్లైంట్ ఇచ్చి ఇదిగో కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం జరుగుతుందని చెప్పి ప్రోపగండా చేస్తా. ఇలాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసి ఈ రోజు కూడా సమాజంలో వచ్చి నేను మంచి వ్యక్తిని, నేను చాలా గొప్పవాడిని,
నా చెల్లెల్ని భయంకరమైన బూతులు తిట్టిస్తా. వాడు పంచి ప్రభాకర్ అనేవాడు ఎంత నీచంగా తిట్టాడండి షర్మిల గారిని తాజాగా రీసెంట్ గా. అసలు ఆ మాట వింటే ఎవరికైనా సరే గుండె పగిలిపోద్ది. అరే సొంత చెల్లెల్ని ఇంత దారుణంగా తిట్టిస్తుంది జగన్మోహన్ రెడ్డి, మిగతా ఆడపడుతుల గురించి ఆలోచిస్తాడా? మిగతా తల్లుల గురించి ఆలోచిస్తాడా? ఇలాంటి దౌర్భాగ్యమైన మైండ్ సెట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలని ప్రేమ పలుకులు పలికితే నమ్మడానికి ఎవడు సిద్ధంగా ఉన్నాడు చెప్పండి? ఈ రోజు మళ్ళా మేము అధికారంలోకి వస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఎంత చూస్తాం రప్ప అంటారా? తోలు తీసి ఎండగట్టొద్దు దీనిలో చట్టం కొంతమందికి మాత్రమేనా? ఒక సామాన్య వ్యక్తి మిస్టేక్ చేస్తే, తప్పు చేస్తే తోలు తీసి ఎండగడతారు. పోలీసులు అయితే బాగా రెచ్చిపోతారు. అసలు లాకప్ డెత్ లేని సందర్భాలు కూడా మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ తాత్సారం ఏంటి? అసలు అతను పలుకుబడి ఏంటి? అతను వెనక ఎవరు ఉన్నారో అందరూ తెలుసు. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డిని అందరూ తెలుసు. అతను ఎవరు కాపాడుతున్నారో తెలుసు. ఆ కాపాడే వ్యక్తులు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారో తెలియదు. అసలు ఇతను శిక్ష పడుద్దా లేదా అన్నది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రజలు అడుగుతూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా కేంద్రం కూడా జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు స్కిప్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు ఎవరికి అందిస్తున్నాడు? అసలు ఈ కేసు ముందుకు జరగకుండా సుప్రీంకోర్టు తాజాగా ఇంత పెద్ద స్కామ్లు జరుగుతున్నాయంటే దీని వెనకాల కింగ్ పిన్ ఉన్నాడు, వాడి సంగతి తేల్చండి ఫస్ట్ అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఒక రకంగా చురకలేసి ఇందాక మనం చెప్పుకున్నాం. అంటే డబ్బు కక్కుర్తి పడి కల్తీ లడ్డును కూడా, అసలు కల్తీ కాదు, అసలు పాలే లేవు, నెయ్యే లేదు, లడ్డూలు చేసి లక్షల కిలోలు తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సర్వనాశనం చేసి ఒక రాక్షసత్వంగా బిహేవ్ చేశాడు. ఆ విషయం ఇంతవరకు సిట్టు మరి దర్యాప్తు జరుగుతుంది. మరి ఎంతవరకు అది దాన్ని తేలుస్తారో, ఇంత లేట్ ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. ఇంకొక దారుణమైన అంశం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఆయన ఒక మాజీ ఎంపీ, మాజీ మంత్రి, సొంత బాబాయి, సొంత జగన్మోహన్ రెడ్డికి చిన్న ఆయన. ఆ వ్యక్తిని అత్యంత కిరాతకంగా దారుణంగా చంపేస్తే దాని గురించి ఏమైంది? ఆ కేసు మరి ఒక ఆడబిడ్డ దివంగత వివేకానంద రెడ్డి గారి కూతురు పోరాడుతా ఉంది. ఇంతవరకు అతిగతి లేదు, జగన్మోహన్ రెడ్డి తేల్చలేదు. దీని వెనకాల ఎవరున్నారు ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారన్న విషయం అర్థమైపోయింది. అయినా అందరూ తెలుసు. కానీ చట్టంలో మరి చట్టం బాధ్యత తీసుకోవాలి కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అసలు సూత్రధారి ఎవరు? ఎందుకు ప్రతి కేసులో ఒకే ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి? కింద స్థాయి వ్యక్తులు అరెస్ట్ అవుతున్నారు, బానే ఉంది. మద్యం కేసులు చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రెడ్డి, గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కాదు. ఏంటిది? చివరికి మిథున్ రెడ్డి కూడా అయ్యాడు కానీ జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళట్లేదు విషయం. అంటే ఇది యాదృచ్ఛికమా లేదా ఒక ప్లాన్ ప్రకారం ఒక కుయుక్తితో కూడిన రాజకీయం నడుస్తుందా? అంటే ప్రజాస్వామ్యంలో ప్రభువులు ప్రజలే కదా, ప్రజల యజమానులు కదా, ప్రజలే అసలైన శక్తిమంతులై ఉండాలి కదా ప్రజాస్వామ్యంలో. కానీ అదేం కనిపించదే. జగన్ రెడ్డి తన అనుచరులు మాత్రమే కోట్లు కొల్లగొట్టి రాష్ట్రాన్ని శాసిస్తారా? ఈ రోజు రాష్ట్రంలో దేనిని మేము చేయగలం, మాకు అణిగిమణిగి ఉండాలన్న స్థితి అధికారం లేకపోయినా చూస్తుంటే మనకి చాలా ఎంత ప్రమాదంలో ఉందో అర్థమవుతుంది. నిజంగా ఒక సామాన్యుడిగా కడుపులో రగిలిపోతుంది అనమాట. జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నేతను నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదు. నేను కూడా ప్రజల్లో ఇదే విషయాన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎప్పుడే జగన్మోహన్ రెడ్డి జైలు వేసేది, అతని గురించి వీడియోలు చేయడమే కానీ అతను శిక్షించేది ఎప్పుడు అని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈ రోజు అతని పాపాలకి ప్రాయశ్చిత్తం ఎప్పుడు, జగన్ అహంకారం బలుపు అణిగిపోయేది ఎప్పుడు అని ప్రజలు అడుగుతా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ సమాధానాలు మాత్రం రావడం లేదు. ఎందుకు? ఎవరిని కాపాడుతున్నారు? ఎందుకు కాపాడుతున్నారు? ప్రజలు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకున్నారు. క్లియర్గా అర్థమైంది వాళ్ళకి, ప్రజలకి. స్కాములు జరగడం ఒక విషయం, అది మామూలు విషయం కాదు. కానీ స్కామ్ చేసిన వారిని కాపాడడం మరింత పెద్ద నేరం. అదంత పెద్ద ఇష్యూ మనకు తెలిసిందే. కానీ దాన్ని కాపాడడం జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లకుండా మరి సుప్రీంకోర్టు దాకా వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ చూస్తూ ఉంటే ఇక సామాన్యులకి ఎక్కడ నమ్మకం కుదురుద్ది ప్రజాస్వామ్యం మీద? ఇది ప్రజాస్వామ్యానికి చాలా విద్రోహం అన్నమాట, మామూలు ద్రోహం కాదు. అరే గతంలో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే అప్పుడు సీఎం కేజ్రీవాల్ జైలు వేసేస్తారు, ఇంకో సీఎం కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవితని జైలు వేసేస్తారు, నెలల పాటు జైల్లో ఉంచుతారు. కానీ 3000 అఫీషియల్ గా 3200 కోట్ల రూపాయల అవినీతి స్కామ్ బయటపడితే జగన్ అరెస్ట్ చేయట్లేదు ఎందుకు అన్నది ఇక్కడ ప్రశ్న. ఈ రోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు, చట్టాలు ఏం చేస్తాయి, అత్యున్నత సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, నిజం బయటపడాలి, అసలు దొంగ ఎవరో బయటకు రావాలి, వ్యక్తి ఎంత పెద్దవాడైనా చట్టం ముందు నిలబడాలి. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే అంటారు కదా. ఏ సమానులే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. అది కేవలం పుస్తకాల్లో ఉండే మాట కాదు కదా, అది నిజంగా అమలు కావాలి కదా. నిజంగా ప్రజాస్వామ్యం అయితే అమలైనప్పుడే కదా దానికి ఒక నిజాయితీగా మనకి తెలిసేది. ఈ రోజు ఒక ప్రశ్న ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి మనసులో ఉంది. లిక్కర్ స్కామ్లో అసలు లబ్ధిదారు ఎవరు తెలుసు, అందరూ తెలుసు. ఎవరి కనుసన్నల్లో ఈ వ్యవస్థ పనిచేసింది 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో. ఎందుకు విచారణ అక్కడ దాకా వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? ఇది కేవలం ఒక స్కామ్ గురించి కాదు, ఇది ప్రజాస్వామ్యం గురించి, ఇది న్యాయం గురించి, ఇది ప్రజల హక్కుల గురించి. ప్రజలు ఒక సందేశం ఇస్తున్నారు, నిజం ఎంతకాలం దాచినా ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఈ వ్యవస్థలు పట్టించుకోకపోయినా సరే ఖచ్చితంగా దేవుడు పట్టించుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి నిజంగా తన చేసిన పాపాలకి పండుద్ది ఒక రోజు. కర్మ అంటారు, ప్రకృతి పగబట్టింది అంటారు, దేవుడు అంటారు,
ఉన్నారు, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. ఎస్, డెఫినెట్గా చట్టాలు ఆలస్యం చేసిన జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్కడండి. తల్లిని చెల్లిని కూడా తరిమేశాడు, తండ్రి లేడు. ఒక్కడు 1000 ఏళ్ళు బతుకుతాడా? జగన్మోహన్ రెడ్డి 1000 సంవత్సరాలు బతుకుతాడా? ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి, ఒకే ఒక్కడు. ఈ ఒక్కడు ఎంత డబ్బు సంపాదించుకుంటాడు, ఎంత చేస్తాడు? ఒక్కసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పడేశాడు. రైట్, ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. అధికారం శాశ్వతం కాదు, కానీ నిజం మాత్రమే శాశ్వతం అంటారు కదా, సత్యమేవ జయతే. ఎస్, సత్యం జయించినప్పుడు ఖచ్చితంగా జయిస్తుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సత్యమే గెలుస్తుంది. ఒక పాపం అనేటువంటి ద్రోహం, దుర్మార్గమైనటువంటి పాపం చీల్చుకొని వెలుగు రేఖలో ప్రసరించినట్లుగా సత్యం జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాన్ని ఎండగట్టి ఒక రోజు బోన్లో ఎక్కించి జైల్లో అతను ఊచలెక్కి పెట్టే విధంగా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. డెఫినెట్ గా సత్యమేవ జయతే. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే. you